బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరూ కూడా రైతుల కోసం రైతుల కోసం మార్కెట్ యార్డ్ల బాట పట్టబోతా ఉన్నారు. అందులో భాగంగా రేపటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లను సందర్శించినట్టు పోతున్నారు. మొత్తం మీద వడ్లను కొనట్లేదనేటువంటి, అలాగే మొక్కజొన్న పంటను కొనట్లేదనేటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి వైనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పర్యటన మాత్రం జరగబోతూ ఉంది. ప్రధానంగా మొదటి రోజు రామచంద్రరావు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పాల్గొనబోతున్నటువంటి ప్లేస్ వచ్చేసి అది తాండూరులో తనైతే పాల్గొనబోతూ ఉన్నారు. తాండూరులో మార్కెట్ సెంటర్లో, అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్లో తను అక్కడికి వెళ్ళి రైతులతో కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గజ్వేల్కి వస్తారు. గజ్వేల్లో అక్కడ కూడా మాట్లాడతారు. ఆ తర్వాత రెండవ రోజు అక్కడి నుంచి గజ్వేల్ టు భువనగిరి వస్తారు. భువనగిరి నుంచి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్తో మాట్లాడి ఆ రైతులకు ఉన్నటువంటి సమస్యలు, వడ్ల కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశము, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశము, తదితర అంశాలను అక్కడైతే మాట్లాడబోతూ ఉన్నారు. దాంతోపాటుగా వరంగల్కి, ఆ తర్వాత భువనగిరి టు వరంగల్కు చేరుకుంటారు. వరంగల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్ని అక్కడ రైతులతో కలిసిన తర్వాత అక్కడి నుంచి భూపాలపల్లికి వెళ్తారు. భూపాలపల్లి నుంచి మళ్ళీ నెక్స్ట్ భూపాలపల్లిలో ఉన్నటువంటి రైతులను 3వ రోజు ఉదయము కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి కాటారం అగ్రికల్చర్ మార్కెట్కి వెళ్తారు. కాటారం అగ్రికల్చర్ మార్కెట్ నుంచి అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత మంతినికి వెళ్తారు. మంతిని అగ్రికల్చర్ మార్కెట్ నుంచి పెద్దపల్లి టు డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే రాబోతూ ఉన్నారు. మొత్తం మీద 3 రోజుల పాటు రైతుల కోసం బీజేపీ ఒక కార్యాచరణ రూపొందించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి ప్రధాన ఇబ్బంది ఇప్పుడు వారు పండించినటువంటి ధాన్యం కొనట్లేదనేటువంటి విషయంలో బీజేపీ పోరాటానికి సిద్ధపడ్డటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.